ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇస్తున్నారు, హామీలు అయితే ఇస్తున్నారు. హ్మ్. కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా గవర్నమెంట్ ఫామ్‌లో ఉంది కాబట్టి దానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అంతే. ఓకే. గవర్నమెంట్ ఫామ్‌లో ఉన్న దానికే ఓటేస్తారు కదా! అంటే ఇప్పుడు మాగంటి సునీత గారు అంటే సింపతి ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? దాన్ని ఎలా చూస్తారు? పెద్దగా ఏముండదు. మామూలుగా ఉండొచ్చు. ఆ! గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చూస్తున్నారు కాబట్టి ఆ! అందులో గవర్నమెంట్ ఫామ్‌లో ఉన్న దానికే ఉప ఎన్నికలు మరి ఎప్పుడైనా అది బీజేపీ కూడా పోటీ చేస్తా ఉంది ఏంటి మళ్ళీ మధ్యలో? బీజేపీ కూడా పోటీ చేస్తుంది. అన్నీ చేస్తాయి కదా! ఓకే. ఇండిపెండెంట్ కూడా చాలా మంది ఉన్నారు. హ్మ్. అట్లా. ఎలా అంటే ఏం సమస్యలు ఉన్నాయి జూబ్లీ హిల్స్‌లో? ముఖ్యమైన సమస్యలు ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు అభ్యర్థులు? ముఖ్యమైన సమస్యలు అంటే ఇక అన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయి కదా! ఏదో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సమస్యలన్నీ ఉంటూనే ఉంటాయి. ఏది సాధికారత ఏది ఉండదు. జూబ్లీ హిల్స్‌కి సంబంధించి ఏమేమి ఉన్నాయి ముఖ్యమైన సమస్యలు? ముఖ్యమైన ఈ సమస్యలు నియోజకవర్గానికి? అంటే అంతా బస్తీ వాసులే కదా! హ్మ్. అందరికీ రేషన్ కార్డులు కొంతమందికి వచ్చిన కొంతమంది రాలేదు. హ్మ్. ఇక ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి అంతే. ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. సిటీలో ఉన్నాయి లేనిది బయటికి పెట్టడానికి చెప్పట్లేదు. హ్మ్. కొన్ని జరుగుతాయి అంతే అది. హ్మ్. అంటే దానికి సంబంధించి ఏమైనా ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏమైనా హామీ అట్లా ఇవ్వడం జరుగుతుందా? హామీలు ఇస్తూనే ఉన్నారు. ఆ! కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నది, బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్నారు. హ్మ్. హామీలు ఇవ్వడం సహజమేగా ఎవరైనా. కానీ కాంగ్రెస్ స్టేట్ ఈ ఈ ఎలక్షన్‌లో తెలంగాణ అంతా ప్రభావం చూపించింది కానీ సిటీలో అంత ఏం ఎఫెక్ట్ చూపియలేదు. కానీ బై ఎలక్షన్స్‌లో ఎందుకు కాంగ్రెసే గెలుస్తదని అంటున్నారు? ఎందుకంటే ఫస్ట్ సిటీ వారిగా ఇప్పుడు పల్లెటూరు వాతావరణం వేరు, సిటీ వాతావరణం వేరు. ఇక్కడ కొంత ఏంటంటే ప్రభావం అనేది గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభావం కూడా ఉంటుందిగా ఓకే. సిటీ లెవెల్‌గా. ఓకే. అటు బయటకు వచ్చేసరికి కొంత వ్యతిరేకత ఏర్పడది. ఆ! అంతే. ఈసారి మాత్రం కాంగ్రెస్‌కే కాంగ్రెసే వస్తుంది. మాగంటి సునీత గారు ఉన్నారు. ఆమెకి సింపతి ఏమన్నా కలిసొస్తది అనుకోవచ్చా? ఎలా అంటే కాంగ్రెస్‌కి, బీజేపీ మధ్యలో బీజేపీ కూడా ఉంది. ఈ 3 పార్టీలు పోటీ చేయడం 3 పార్టీల మధ్య ఎలా చూడాలి? బీఆర్ఎస్ నమ్మకం తక్కువనే అంటారు అందరూ నవీన్ యాదవ్ అంటారు అది అది మన పార్టీల గురించి కాదు కానండి. సమస్యలు ఏమున్నాయి జూబ్లీ హిల్స్‌లో ముఖ్యంగా? ఏది వచ్చినా అందరూ మంచిగా చేయాలి రోడ్లు గిడ్లన్నీ మంచిగా ఉండాలి ముఖ్యమైన సమస్యలు ఏంటండి జూబ్లీ హిల్స్‌లో ముఖ్యమైన సమస్యలు ఏంటి? రోడ్లు అయితే అసలు చక్కగా ఉండయి వాటర్ది ఒకటి ఓకే. డ్రైనేజీలు కూడా చిన్నగా ఉన్నాయి కదా లైన్స్ ఓకే. అంటే ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థులు ఏటి మీద ఫోకస్ చేస్తున్నారు? అంటే హామీలు. రోడ్లు డ్రైనేజీలు వాటర్ కరెక్ట్గా ఇస్తే సరిపోతుంది కరెంటు ఈ 4 మాత్రం కరెక్ట్గా ఉండాలి సో దాని మీద ఒక బయట మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? పోటీగా జరుగుతుంది కదా. అందరు ఇస్తారు సార్. హామీలు లేనోడు ఎవడు లేడు. అందరు ఇస్తారు కానీ నెరవేర్చేది ఎవరు? ఏ గవర్నమెంట్ నెరవేరుస్తుంది చెప్పండి మీరే. ఇప్పుడు వచ్చేటప్పుడు అన్నీ చెప్పారు, ఏమైనా అయినాయా? కాలే. ఏ గవర్నమెంట్ అంతే. మనము ఈ బీజేపీ అనొద్దు, టీడీపీ అనొద్దు, టీఆర్ఎస్ అనొద్దు, కాంగ్రెస్ అనొద్దు, అందరే సార్. అయితే ఈసారి అంటే జూబ్లీ హిల్స్‌లో బేసిక్‌గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అంటే ఎలాంటి సమస్యల మీద ఫోకస్ చేస్తున్నారు అభ్యర్థులు? అది మనకు అంత ఐడియా లేదు దేని మీద ఫోకస్ చేస్తారు అని. ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే మేము అనేది అది.